హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ మాజీ సీఎం ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో దాఖలైన పిటిషన్పై విచారిస్తున్నటువంటి సుప్రీం ధర్మస్థానం నుండి సంజయ్ కుమార్ తప్పుకున్నారు. మరి ఇప్పుడు ఆయన తప్పుకోవడం వల్ల ఈ విచారణ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆయన తప్పుకోవడానికి గల రీజన్స్ ఏంటి? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు. సో సార్ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు అనేది ఒకటి నడుస్తూ ఉంది. సో అది ప్రస్తుతానికి సుప్రీం ధర్మస్థానంలో ఉన్నటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ప్రస్తుత సుప్రీం ధర్మస్థానంలో ఉన్నటువంటి సంజయ్ కుమార్ తప్పుకున్నారు. ఈ కేసు విషయంలోనే ఆయన తప్పుకున్నారు. మరి ఆయన ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? ఒకవేళ ఆయన తప్పుకోవడం వల్ల ఈ కేసు ఇంకా ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? అంటే బహుశా నాట్ బిఫోర్ అని ఉంటారు. అంటే ఈ మధ్య అందరూ జడ్జీలు ఏం చేస్తున్నారంటే గతంలో ఆ కంపెనీలకు వీళ్ళు పనిచేసి ఉండటమో లేదు వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళకి సంబంధించి కానీ ఆ కుటుంబంలో వాళ్ళ వ్యాపారాలతో వీళ్ళకి ఏదన్నా లావాదేవీలు వాళ్ళ తరపున వాదనలు వీళ్ళు లాయర్లుగా గతంలో వినిపించిన ఉదంతాలు ఏమన్నా ఉన్నట్లయితే నెక్స్ట్ ఇదంతా నాకెందుకు అన్నట్టుగా రిటైర్మెంట్ దగ్గరకు పడ్డాళ్ళు తప్పుకుంటున్నారు. అనేక కారణాలతో వీళ్ళు నాట్ బిఫోర్ అంటున్నారు. ఒకవైపు ఏమో కేసులు లక్షల కేసులు పేరుకుపోయాయి, మరోవైపు ఏమో జడ్జీల సంఖ్య తక్కువగా ఉంది. ఇలా ఎవరికి వాళ్ళు ఈ కేసుల విచారణలో ఇలా ఈ వంకలంటామా సాకులంటామా వీటిని అడ్డం పెట్టుకుని ఈ తోసేసుకుపోవటం వల్ల ఏమవుతుంది? జస్టిస్ డినైడ్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు. ఇవాళ ఏంటి? ఇవాళ సత్వర న్యాయం కావాలి. న్యాయంలో జాప్యం అది న్యాయమే కాదు అంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేసులు ఇవాళ భారత న్యాయ వ్యవస్థకే ఒక ఛాలెంజ్, ఒక సవాల్ విసురుతున్నాయి. ఎందుకని అటు ఆయన సిబిఐ ఒక 12 ఛార్జ్షీట్లు, ఇటు ఈడీ ఇదొక 9 ఛార్జ్షీట్లు. అసలు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ వేస్తే ఆ ఎలక్షన్ అఫిడవిట్లో 30 పేజీలు ఈ కేసులే ఉన్నాయి. ఇంకో 30 పేజీలు ఆస్తులు ఉన్న నేపథ్యం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి కేసులు ఇవాళ వీటి దర్యాప్తు అతను కావాలని జాప్యం చేస్తున్నాడా? మనం చూసినట్లయితే గత 12 ఏళ్ల పరిణామాలు సిబిఐ ఫస్ట్ ఛార్జ్షీట్ నుంచి సిబిఐ అతన్ని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఈ పుష్కర కాలం కనుక తీసుకున్నట్లయితే ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని కాలయాపన, ఏదో ట్రాఫిక్ సమస్యనో సీఎం షెడ్యూల్ దెబ్బతింటుందనో వెల్ఫేర్ స్కీముల షెడ్యూల్ దెబ్బతింటుందనో రకరకాల వంకలు చెప్పి ఇతను ఒక 3500 వాయిదాలు ఎగ్గొట్టాడు. వాయిదాలకే హాజరు కాలేదు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని. అది దానిపైన కూడా మళ్ళా రఘురామకృష్ణరాజు గారు ఎవరో కేసు కూడా వేసిన నేపథ్యం. పాత కేసులు ఇవన్నీ కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో ఏది 43,000 కోట్ల అవినీతి ఈయన చేశాడని సిబిఐ అఫిడవిట్ వేసింది హైకోర్టులో. ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ ఈయన ఎందుకు తప్పుకున్నారంటే హైకోర్టు తెలంగాణ ఒక తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? సిబిఐ కేసుల విచారణ తీర్పు ముందు అది జరిగిన తర్వాతే ఈడీ కేసులు టేకప్ చేయాలి, 2 ప్యారలల్గా టేకప్ చేయొద్దు అన్న దీంట్లో మరి నిందితులు వేసిన పిటిషన్కి అనుకూలంగా ఇచ్చిన జడ్జిమెంట్ పైన ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ వీళ్ళ ధర్మాసనం ముందుకు వస్తే అది ఏంటి? ఆ మినహాయింపు ఇస్తారా? ఇవ్వండి. లేదు హైకోర్టు జడ్జిమెంట్ కొట్టేస్తారా? కొట్టేయండి. ఏదో ఒకటి తేల్చకుండా నాట్ బిఫోర్ అనడం ద్వారా ఏమవుతుంది? జాప్యం. మళ్ళా కొన్నాళ్ళకి వాయిదా పడుతుంది. అప్పుడు మళ్ళా ఇంకొక ధర్మాసనం. ఆయన కూడా ఇలాగే చేస్తే అంటే ఇప్పుడు ఈ కేసుల్లో మొత్తం వాదనలన్నీ విన్న తర్వాత ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల్లో ఇన్ని కేసులు కదా, ఇదొక పెద్ద ప్రొలాంగ్డ్ వ్యవహారం కదా. సూట్ కేసుల మీద సూట్ కేసులు ఉన్నాయి. ఏంటి? ట్రంకు పెట్టెల మీద ట్రంకు పెట్టెలు. ఈయన కేసులు ఎవరన్నా వినాలన్నా వాదనలు విచారణ జరగాలన్నా ఆ కోర్టులకి వాటిని తీసుకెళ్ళాలి.
ఒక రైలు సరిపోతుందన్నమాట. ఏది ఒక 14 బోగీల రైల్లో కానీ ఇవన్నీ తీసుకెళ్ళటానికి వీలైనంత సరంజామా, పత్రాలు, షల్ కంపెనీలు. ఇతను ఎంత మోసం చేశాడంటే ఒక 6 దేశాలకి లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపింది సిబిఐ కూడా. LORs మారిషస్, లగ్జంబర్గ్, సింగపూర్, హాంకాంగ్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, ఆ దేశాల్లో అక్కడ జరిగిన మనీ లాండరింగ్, ఇతనికి అనేక సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, షల్ కంపెనీలు, ఇక్కడ అవినీతికి పాల్పడి ఈ సంపదను అక్కడ విదేశాల్లో వైట్ చేసుకుని మళ్ళీ ఆ వైట్ని బ్రీఫ్ కేస్ కంపెనీల ద్వారా దేశానికి తీసుకురావటం. ఇదేంటి, ఇలాంటి నేరం గతంలో ఎవరూ చేయలేదు. ఆర్థిక నేరం అనేది హత్య కన్నా ప్రమాదం అన్నది సుప్రీంకోర్టు. గతంలో ఒక ఆర్థిక నేరస్తుడు హంతకుడు కన్నా ప్రమాదకారి అన్నారు. అంటే హత్యా నేరం చేసి నిందితులను వదిలేయటం అది మామూలు అంశం, అది కాదు. ఇవాళ ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టి ఈ నిందితులు ఇంత స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటే, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తున్నారంటే, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఇవాళ పరిహాస పాలవుతోంది. భారత ప్రజాస్వామ్యం పరిహాస పాలవుతోంది. భారత న్యాయ వ్యవస్థ ఛాలెంజ్గా మారిందన్నమాట. సిపిఐ నారాయణ కూడా విమర్శించారు. ఏమని, అసలు దేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా ఈ వింత విడ్డూరం ఉందా? 10 ఏళ్ళు ఒక ఆర్థిక నేరస్తుడు బెయిల్పై ఎలా ఉన్నాడు అని. అతను ఎవరో పంజాబ్ డీజీపీ రిటైర్డ్, అతను కూడా ట్వీట్ ఒకటి చేశాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి కేసులు ఇవాళ దర్యాప్తు సంస్థలకే కాదు న్యాయ వ్యవస్థకే సవాల్ చేస్తున్నాయి. 12 ఏళ్ల పాటు ఆయన కేసులు ఇంత డ్రాగాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు కేసులన్నీ విన్న తర్వాత, వాదనలన్నీ అయిన తర్వాత ఏం జరుగుతోంది? ఆ జడ్జిలు రిటైర్ అయిపోతున్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇలా 7 జడ్జిలు రిటైర్ అయిపోయారు, విధులు తప్పుకున్నారు. ఇంకా ఎప్పటికీ ఇది ఒక కొలిక్కి వస్తుంది. ఇది నేరమా కాదా? అతను నేరస్తుడా కాదా? అతను నేరస్తుడైతే శిక్షార్హుడు, శిక్షింపబడాలి. అతను నేరస్తుడు కాకపోతే స్వేచ్ఛగా అతన్ని వదలాలి. లేదు, అతను నేరస్తుడైతే ఈ ప్రజాధనం కాపాడగలగాలి. జప్తు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు. సిబిఐ జప్తు చేసింది, ఈడీ జప్తు చేసింది. ఆ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ తాలూకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా జప్తు చేశారు. అతని ఆస్తులన్నీ జప్తు చేసిన నేపథ్యంలో తర్వాత మళ్ళీ వాటిని విడిపించమని మళ్ళీ కేసులు వేయటం, ఆ కేసుల్లో వాళ్ళకు అనుకూల ఉత్తర్వులు రావటం, మళ్ళా మేల్కొని వాటిని మళ్ళీ జప్తు కొనసాగించటం, ఇది ఒక గేమ్గా మారింది. ఏది, ఇదొక స్మార్ట్ గేమ్ నడుస్తోంది. ఇప్పుడు పులి మేక అలాగే నడుస్తుంది అనమాట. ఇదొక ఏంటి, ఈ గేమ్ ఏంటి? ఇదొక ఆటగా ఇవాళ ఆర్థిక నేరస్తులు ఏం జరుగుతుంది రేపొద్దున భవిష్యత్తులో, ఇది ఒక కేస్ స్టడీగా తీసుకుని ఇంకా రాబోయే తరాల్లో ఇలాంటి నేరస్తులు పేటరేగిపోయే అవకాశం ఉంది. ఏ నేరం జరిగినా ఆ నేరానికి ఒక ఫుల్ స్టాప్ ఉండేలా తీర్పులు రావాలి, వాదనలు జరగాలి. ఏ నేరస్తుడికైనా శిక్ష పడాలి. రాబోయే తరంలో ఆ నేరం చేయాలంటే భయపడేటట్లుగా ఉండాలి. ఇప్పుడు 135 డిశ్చార్జ్ పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుయాయులు, ఆ కేసులో నిందితులు వేశారంటే, అంటే చిక్కుముడులు ఎవరేస్తున్నారు? నిందితులే కూడబలుక్కుని గుడు పుఠాని అయి కుమ్మక్కై ఇవాళ ముడుల మీద ముడులేస్తున్నారు. ఇది ఒక కొలిక్కి రాకుండా ఇట్లా డ్రాగాన్ చేయడమే వాళ్ళ యొక్క వ్యూహం. ఆ వ్యూహంలో నిందితులు పన్నుతున్నటువంటి ఉచ్చులో న్యాయమూర్తులు పడుతున్నారా? న్యాయవాదులు పడుతున్నారా? దర్యాప్తు సంస్థలు పడుతున్నాయా? మనకు తెలిసి దర్యాప్తు సంస్థలది పైచేయి కావాలి, మనకు తెలిసి కోర్టులది పైచేయి కావాలి, జడ్జిలది పైచేయి కావాలి. కానీ ఇదేంటి ఇది, ఈ చోద్యం? నిందితులది పైచేయి కావటం, నిందితులు ఆడిందన్నట్టు ఆడుతున్నారంటే, నిందితులు ఇవాళ డిసైడ్ చేస్తున్నారా తీర్పుల్ని, న్యాయాన్ని? ప్రజాస్వామ్యం ఇవాళ భారత
కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులు, ఎక్కడికక్కడ మనం దిగువ స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు అద్భుతమైన నిర్మాణం భారత రాజ్యాంగ నిర్మాతలు చేశారే. ఇలా తూట్లు పొడుస్తుంటే, ఇలా చిక్కుముడులు వేస్తుంటే మీరు ముడులు ఎప్పుడు ఇప్పుతారు? రిటైర్ అయిపోతున్నారు. లేదు నాట్ బిఫోర్ అంటున్నారు. ఈ చిక్కుముడి విప్పే పని నేను చెయ్యనంటే, ఈ చిక్కుముడి విప్పే పని నాది కాదంటే ఎవరు దీనికి పిల్లి మెళ్ళ గంట ఎవరు కడతారు? ఇవాళ గంట కట్టేవాడు కావాలి. ఏది ఇవాళ ఈ దొంగ పిల్లి మెడలో గంట కట్టేవాడు కావాలి. ఇది ఒక పిల్లి కాదు, ఇలాంటి దొంగ పిల్లులు అనేకం ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే.